మాకు అసెంబ్లీలో మీరు వచ్చారు, ఇక్కడ చూసారు అసెంబ్లీ ఎలా జరిగిద్దో ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ టైం రావడం, చాలా మంది మినిస్టర్స్ తో, మన హెచ్ఆర్డి మినిస్టర్ తో, హెచ్ఎం అదే హోమ్ మినిస్టర్ మేడం తో వాళ్ళందరూ కొలాబరేటివ్, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ముందు మాట్లాడటం అదంటే చోట చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లో మర్చిపోలేము. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి మాత్రమే వస్తుంది అవకాశం. అలా అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలోకి వెళ్ళటం అదంతా ఒకసారి కాబట్టి ఇదొక మిరాకిల్ డే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు విద్యాశాఖలో మీకు చదువుకున్నారు కదా, గతంలో ఇప్పటికి విద్యాశాఖలో ఏమైనా మార్పులు వచ్చి కనబడ్డాయా? చాలా మార్పులు వచ్చినాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేశారు కానీ బట్ ఇప్పుడు ఇంకొద్దిగా ఇంకా డెవలప్ చేశారు స్కిల్స్ మీద అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, విద్యాశాఖలో లోకేష్ గారు వచ్చిన తర్వాత భోజన వసతులు కానీ స్కూల్స్లో కానీ మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా మారిపోయినాయి. ఎండిఎంలో నార్మల్ రైస్ని పెట్టారు. ఇంకా అదే ఇంగ్లీష్ మీద డైలీ ఫోకస్ 4 కల్లా స్కూల్ అయిపోతుంది. 4 నుంచి 5:36 దాకేమో ఎక్స్ట్రా అవర్స్ షైనింగ్ స్టార్స్కి, రైజింగ్ స్టార్స్కి వీళ్ళకి సపరేట్ చేసి ఇంగ్లీష్ నేర్పించడం, ఇంకా వేరే లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, స్కిల్స్ని పెంచడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి చాలా డెవలప్మెంట్. ఇలాంటిది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అసెంబ్లీకి వచ్చారు, ఇక్కడ తెలుసుకున్నారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అంటారా? ఎలాంటి ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు? అంటే బయట ఎంత కాంపిటీషన్ ఉంది చిల్డ్రన్స్ మధ్యలో కానీ దేనికన్నా కానీ అది తెలుసుకున్నాం మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తక్కువ మందికి ఈ ఆపర్చునిటీ వచ్చింది, అందరికి రాదు. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీలా వచ్చింది. అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో తీర్మానాలు అవన్నీ చేశారు కదా, చూశారు కదా, అవి మీకు ఎలా అనిపించింది? అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కదా లోన? గుడ్ ఎక్స్పీరియన్స్. తెలుసుకున్నాం ముందు అసలు ఆ విషయం గురించి. సోషల్లో చదువుతాం, జస్ట్ చదవటం వేరు, బట్ మనం చూడటం వేరు కాబట్టి చూసి అన్నీ చదివాం కాబట్టి బాగా అర్థమైంది. మేము మా ఫ్యూచర్ అప్కమింగ్ వాళ్ళకి, మా జూనియర్స్ అందరికీ ఇలా ఉండిద్ది అని చెప్పొచ్చు. చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇంకా నెక్స్ట్ టైం మాక్ అసెంబ్లీస్ ఇంకా ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కాబట్టి వాళ్ళని బాగా ట్రైన్ అప్ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒక మినిస్ట్రీ వచ్చేలా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు నారా లోకేష్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు? థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేనికని? అంటే మాకు ఈ అవకాశం కల్పించినందుకు, మాక్ అసెంబ్లీని పెట్టినందుకు దానికి లోకేష్ సార్కి థ్యాంక్స్. అండ్ అట్లాగే ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తా, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తా, ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? సార్ నేను కాలేపల్లి జడ్పీహెచ్ఎస్ కాలేపల్లి జూనియర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాను సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎలా అనిపిస్తుంది నీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ రావడము, రియల్ అసెంబ్లీ చూడడము, వాళ్ళే 4 days ప్రొవైడ్ చేయడము, హాస్టల్స్ అంతా అదంతా చాలా లగ్జరియస్ ఫుడ్ పెట్టడము, ఏసీ రూమ్ అదంతా బాగా నచ్చింది సార్. నీకు ఇక్కడ చెప్పిన అసెంబ్లీలో చెప్పిన నీకు ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉపయోగపడింది నీకు? అంటే ప్రభుత్వాన్ని మనం ఎలా అడగొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, వాళ్ళు అధికారం పార్టీ వాళ్ళు ఎలా రిప్లేస్ చేస్తారు, అదంతా వచ్చింది సార్. నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది అనుకుంటున్నారా? ఎస్ లైఫ్ లో ఉపయోగపడుతుంది సార్. ఒకవేళ నేను పొలిటీషియన్ అయితే నాకు ఉపయోగపడుతుంది సార్. అంటే ఇప్పుడు సీఎం గారు నారా లోకేష్ గారు మాట్లాడారు కదా, నీకు వాళ్ళు చెప్పినప్పుడు నీకు ఎలా ఏమనిపించింది? చాలా 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 ఇన్స్పైర్ అయింది సార్. సార్ మాటలు, సారు ఎంత బాగా మాట్లాడంటే అంత బాగా మాలో ఒకరిలాగా ఫీల్ అయ్యి బాగా ఉన్నారు సార్. అంత పొజిషన్ లో ఉన్నారని సార్ చూపించుకోలేదు సార్. అంటే ఇప్పుడు మీరు సీఎం గారిని, మినిస్టర్లు అంత దగ్గరగా చూడటం మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే మా లైఫ్ లో ఇదే బెస్ట్ చాయిస్ అనుకున్నాను సార్. అంతే, ఇంత చాయిస్ ఎవరికి రాదు సార్. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మీ విద్యాశాఖలో, మీ స్కూల్స్ లో గతంలోనూ ఇప్పటికి విద్యాశాఖలో ఏమైనా మార్పులు జరిగినాయా? ఎస్ సార్. కంప్యూటర్ రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు, సైకిల్స్ అదంతా కట్టించేస్తారు. గతంలో కూడా లైట్ గా అలానే సార్. ఇప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్? ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్, అన్ని బాగుంది సార్. టీచర్స్ అంతా బాగా చెప్తున్నారా? ఎస్ సార్. టీచర్స్ కూడా మారారు సార్, బాగా చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన కాడ నుంచి మీ స్కూల్స్ లో కానీ అవన్నీ పుస్తకాల్లో కానీ ఏమైనా మార్పులు గీర్పులు అన్ని జరిగినాయా? ఎన్సీఆర్టీ వాళ్ళు వేరే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని పెట్టి బాగా చెప్తున్నారు సార్. సోషల్ ని 4 parts గా డివైడ్ చేస్తున్నారు సార్. ఇంగ్లీష్ ని 3 parts గా సార్. అది మీకు బాగా అనిపిస్తుందా? ఎస్ సార్, బాగా అర్థమవుతుంది సార్. అది గతంలో ఎలా ఉండేది? అది గతంలో కూడా అలానే ఉండేది సార్ కొంచెం. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు మంత్రి నారా లోకేష్ గారికి? చాలా చాలా ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకని? అంటే ఇలాంటి అవకాశం ఎవరికి రాదు కదా సార్, అసెంబ్లీ చూడడము. అంటే ఎంతెంత కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి అవకాశం రాదు కదా సార్. ఏ ఊరు నుంచి వచ్చాను? పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వచ్చాను.
ఎలా అనిపిస్తుంది నీకు ఇలాంటి మాక్ అసెంబ్లీ జరగటం, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయటం నీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు వండర్ఫుల్ కూడా అది చిన్న పదమే. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఇక్కడికి రావడం అనేది గవర్నమెంట్ స్కూల్కే దక్కింది. అంటే నారా లోకేష్ గారు ఎంత గవర్నమెంట్ స్కూల్ గురించి అందరూ పొగడాలి, గవర్నమెంట్ స్కూల్ గౌరవం పీక్స్లో ఉండాలి అని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని మాత్రమే ఎలా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్ తడాక ఎట్లుంటుంది అని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ మాక్ అసెంబ్లీ పెట్టడం నాకు చాలా సంతోషం ఉంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎటువంటి ఎలాగుంది? ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళు డబ్బులు కట్టి అంతా వేస్ట్ చేసి, అంత డబ్బులు కట్టినా కూడా ఇక్కడ ఫ్రీగా అంటే ఇప్పుడు వచ్చిన విద్య ఎలా ప్రతి ఒక్క టీచర్కి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్సే ఉన్నారండి మా స్కూల్లో. అయితే అక్కడికంటే కూడా ఇక్కడ 100% ఎక్స్ట్రా 100%కి మాకు చదువు చెప్తున్నారండి. ఎంత నాలెడ్జ్ అంటే ప్రైవేట్ స్కూల్ 1% ఇప్పుడు, గవర్నమెంట్ స్కూల్ 100% ఉంది, దాంట్లో 1% ఇప్పుడు. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎలా విద్య ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ ఎలా ఉంది? అప్పుడు కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేం, ఇంక వెళ్ళిపోతుంది, ఆకాశానికి టచ్ అవుతుంది. ఎంత బాగుందా? అంత బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. అట్లే ఎలా ఉన్నాయి విద్య స్కూల్లో విద్య కంప్యూటర్స్ కానీ అవన్నీ ఏర్పాట్లు కానీ అవన్నీ బాగున్నాయా? బాగా కాదండి, ఎక్సలెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడారు, మీకు ఎలా అనిపించింది? వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళ ముందు కూడా మీరు కూర్చుని మీరు చెప్పడం మీకు ఎలా అనిపించింది? జీవితంలో అనుకోలేదు, అసలు ఈ సందర్భం వస్తుందని కూడా అనుకోలేదండి. కానీ అంత బాగుంది. ఒక 1% లోపం ఏమంటే డిప్యూటీ సీఎం రాదు. అంటే ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా, డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఆయన రాదానికి 1% లోపం. అంటే ఇప్పుడు ఎలా అనిపించింది? విద్య ఇలాంటి పెట్టడం కరెక్టేనంటారు మీకు? పర్ఫెక్ట్. అంటే ఇలాంటివి ఇంకా పెడితే కూడా మనకి చాలా, అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, మన ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ వల్ల బాగా చెప్తున్నారు, బాగా చదువుతున్నారు అని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే గవర్నమెంట్ స్కూల్ ఒక గౌరవం పెరుగుతుంది కదండి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం బుడితి గ్రామం నుండి వచ్చాము. మాకు అక్కడ 3-4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో అందరినీ ఫిల్టర్ చేసి అందులో టాపర్స్ ని సెలెక్ట్ చేసి పంపించారు. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము ఆల్రెడీ బుక్స్ లో చదివాము, కానీ బుక్స్ లో చదివిన దానికంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఎక్కువగా మనకి అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. దీనివల్ల నాకు అసెంబ్లీ ఎలా ఉంటుంది, కౌన్సిల్ ఎలా ఉంటుంది, అక్కడ సిస్టమ్స్ ఏంటి అనే విషయాలు బాగా అర్థమయ్యాయి. అంటే ఇప్పుడు ఏమన్నా దీనివల్ల మీకు ఫ్యూచర్ ఉపయోగపడుతుంది? పక్కా 100% ఉపయోగపడుతుంది. ఏదైనా ఆపర్చునిటీ మాకు వస్తే, ఏదైనా మేము పొలిటీషియన్స్ గా అయ్యే అవకాశంలో మాకు ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఇక్కడికి అసెంబ్లీకి రావటం, అంటే ప్రైవేట్ స్కూల్ కూడా చాలా మంది ట్రై చేశారు, అలాంటిది మీకు ఇలాంటి అవకాశం కల్పించడం, మీకు రావటం మీకు ఎలా అనిపించింది? ఇది మా సత్తా చూపించుకునే ఒక అవకాశంగా అనిపిస్తుంది నాకైతే. ఇలా అంటే అవకాశం ఎవరికి దొరకదు. మాక్సిమం అసెంబ్లీలో ఒక టీచర్స్ కి కూడా అంతగా ఎలా ఉండదు, కానీ మాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మీకు ఇలాంటి అవసరం రావడం ఎలా అనిపించింది? ఆయన ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి ప్రౌడ్, మేము తీసుకున్నందుకు మాకు ఇంకా ప్రౌడ్. అంటే ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో హ్యాపీ. వాళ్ళ ఇన్స్పైరింగ్ స్పీచ్ అయితే ఇంకా హ్యాపీ. వాళ్ళ నుండి మాకు చాలా జీవిత సత్యాలు అనేక చాలా తెలిసాయి. ఇలా రావడం మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోద్ది. హిస్టరీలో మేము ఫ్యూచర్ లో మేము పెద్ద అయిన తర్వాత మా హిస్టరీలో ఇది ఒకటి ఉందని స్వీట్ మెమరీగా నేను చెప్పుకుంటాను ఎవరికైనా సరే. గతంలో ఎడ్యుకేషన్ కి ఇప్పటికి ఎడ్యుకేషన్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? గతంలో ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా మెరుగుపరచడానికి ఇంకా చాలా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టో కింద, వాటిని చేస్తారని మేము 100%. అంటే ఫుడ్ నుండి నర్సరీ నుండి ఎక్కడి వరకైనా మాకు 3rd క్లాస్ నుండి స్టార్ట్ చేశారు. మా హై స్కూల్లో అయితే అక్కడ నుండి నాణ్యమైన ఎడ్యుకేషన్ కానీ, సాలిడ్ స్టాఫ్ కానీ, ఇంకా మాకు వచ్చేటటువంటి ఫర్నిచర్ కానీ అన్ని చాలా మంచిగా వస్తున్నాయి. టీచర్స్ కూడా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. నేను ఒక స్టూడెంట్ ని గవర్నమెంట్ స్కూల్లో చదువుతానని చెప్పుకోవడానికి నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. దేర్ ఇస్ నో కంపారిజన్. దానికిదే మాకున్న పవర్ మాకుంటే, వాళ్ళకున్న పవర్ వాళ్ళు ఉంటుంది. గవర్నమెంట్ సో ప్రౌడ్ఫుల్. ఏం చెప్దాం అనుకుంటున్నారు మంత్రి నారా లోకేష్ గారికి?
Thank you to Nara Lokesh sir for providing me this great opportunity to enter the assembly and సారే దగ్గరుండి మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఇలాగా ఉంటారని మీరు ఎప్పుడైనా అసలు అనుకున్నారా మీరు? నో, అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా ఇంత ఓపికతో సహనంతో ఉండి ఇప్పటి వరకు ఉన్నారంటే అదే గ్రేట్నెస్ ఆయనకి. మేము ఆయన అండర్లో ఉన్నందుకు మాకు ఇది ప్రౌడ్ఫుల్ అన్నమాట. అంటే మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన కానీ మీకు ఎలాగా ఉంది? ఓకే, సూపర్. మేము టెక్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాం సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎలా ఉంది మా అసెంబ్లీలో వచ్చిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? అసలు ఇది ఒక చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్ సార్. స్టూడెంట్ అనేది అసెంబ్లీ చూడడం ఎవరికి అవ్వదు, కానీ మాకు వచ్చిందంటే సీఎం సార్ వల్ల, లోకేష్ సార్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో రియల్ అసెంబ్లీ ఎలాగ ఉంటుంది, అసెంబ్లీలో ఎలాంటివి ఏమేమి అవుతాయి అంటే 0 hour లాగా, క్వశ్చన్ అవర్, ఇంకా బిల్ పాస్ చేయడం, బిల్ ఓటింగ్, అవన్నీ చాలా బాగున్నాయి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ కౌన్సిల్ అనేది చూపించారు. అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం లోకేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇంత అంటే సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అలాంటి చెప్పి మీకు ఏ రకంగా ఉపయోగపడింది అంటారు? అంటే నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను సార్. ఫస్ట్ ఈరోజు ఇది చూసిన తర్వాత నేను కూడా ఒక ఐఏఎస్తో పాటు అంటే పొలిటీషియన్ కూడా అవ్వాలనుకుంటున్నాను సార్. అంత ఇన్స్పైరింగ్ వర్డ్స్తో మా అందరినీ తీర్చిదిద్దే వర్డ్స్, ఆ వర్డ్స్ ఎప్పటికీ మర్చిపోలేము సార్. అంటే దీనికి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా ఉపయోగపడుతుంది సార్. వాళ్ళు చెప్పిన మంచి ఏవైనా ఇన్స్పైరింగ్ వర్డ్స్తో మమ్మల్ని మోటివేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు సార్. ఇది అసలు మెమొరీ సార్, మాకు ఒక చాలా పెద్ద మెమొరీ అనమాట. ఎంతమంది కలడం, ఇన్ని మినిస్టర్స్ని, సీఎం సార్ని కలడం, ఎడ్యుకేషన్ సార్ని కలడం, ఫినాన్షియల్ మినిస్టర్ సార్ని కలడం, హోమ్ మినిస్టర్ మేడంని కలడం, చాలా హ్యాపీ సార్ నేను అసలు. ఇది నాకు వన్స్ అండ్ ఇలా ప్రతి ఇయర్ కొనసాగిస్తున్నానంటే ఇంకా హ్యాపీ సార్. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు విద్యాశాఖ, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ విద్యాశాఖలో మార్పులు ఏమైనా జరిగినాయమ్మా? చాలా జరిగాయి సార్. లైక్ నో బ్యాగ్ డే చేశారు, అంటే సాటర్డేస్ నో బ్యాగ్ డే చేయడం. ఇంకా ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తెచ్చారు సార్. ప్రోగ్రామ్స్ పెట్టడం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఇది కూడా ఒక మెమొరికల్ డే సార్. అంటే గతంలో విద్యాశాఖకి ఇప్పటికి విద్యాశాఖకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది సార్. అప్పుడు వాళ్ళు కొంచెం ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, కానీ చాలా తక్కువ ప్రోగ్రామ్స్ చేశారు. ఈసారి ఎక్కువ సార్ చేశారు సార్, ఎక్కువ ప్రోగ్రామ్స్.